జనాలు ఓటింగ్ వేసి లేదు ఆయనకి. ఆయనది కూడా ఇంక బొటాబొటి మ్యాజిక్ మార్క్ దగ్గరలోకి వెళ్ళి వెనక్కి వస్తుంది. ఏంటంటే ఇప్పుడు సినిమా పిచ్చి ఎక్కువ తమిళనాడులో, అందువల్ల ఆ హవాలో ఆయన వచ్చాడు. కానీ ఏదో ప్రజలకి ఆయన కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు ఏం చేయలేదు. పైగా ఈ మధ్యన కొన్ని యాక్టింగ్లు కూడా చేశాడు కదా. ఫస్ట్ అంతా హిందూ దేవుల్ని కూడాను తిట్టేవాడు ఆయన, సనాతన ధర్మం కోసం కూడా బ్యాడ్గా మాట్లాడేవాడు. ఈ మధ్య షిరిడి వెళ్ళి పూజలు చేయడము, సాయిబాబాకి వేరే వేరే దేవాలయాలకు వెళ్ళి ఏవో చేస్తారు. ఎనీవే సీఎం అయ్యాడు, కంగ్రాచులేషన్స్. ప్రతి ఒక్క పురుషుడు విజయం వెనక ఒక స్త్రీ ఉంటుంది అంటారు కదా, ఆయన విజయం వెనక కూడా త్రిష గారు ఉన్నారు. సో ఎనీవే కంగ్రాచులేషన్స్. అక్కడ ఉన్న ప్రజలు కూడా మా ఎక్కువ పథకాలు పెట్టేసిండు. పథకాలు కూడా ప్రజలు ఆకర్షితులు అయ్యారనమాట. ఆడవాళ్ళకి నవవధువుకి 8 గ్రాములు 10 గ్రాములు బంగారం ఇస్తానని, 6 గ్యాస్ సిలిండర్లు ఇస్తానని, ఆడవాళ్ళకి 25,000 సంవత్సరానికి, మగవాళ్ళకి 15,000 అని, ఇలా చాలా పథకాలు పెట్టాడు ఆయన. పథకాలకు కూడా కొంత ఆకర్షితులు అయ్యారు. ఎక్కువగా వాళ్ళకి సినిమా వాళ్ళు పిచ్చి ఎక్కువ అనమాట. సినిమా హీరోని సీఎం అవ్వాలని. ఇప్పుడు మరి ఆయన 2 దగ్గరలు పోటీ చేశాడు, 2 దగ్గరలు కూడా గెలిచాడు కదా. ఒక దగ్గర రాజీనామా చేయాల్సి ఉంటుంది, మళ్ళీ 6 నెలల్లో ఎలక్షన్ వస్తాయి. అప్పుడు త్రిష ఒకవేళ రాజకీయాల్లోకి లక్ష్మీపార్వతిలాగా వస్తుందేమో అనుకుంటున్నాను నేనైతే. చాలా కష్టము. చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు ఇప్పుడు చాలా కష్టపడుతున్నారు పథకాలు హామీలను అమలు చేయడానికి. ఆయనకి ఏం తెలుసు, ఆయన చాలా జూనియర్ కదా. ఇంకా ఆయన చాలా నేర్చుకోవాలి. తమిళనాడులో ఉన్న వాళ్ళందరికీ కూడాను ఆయన ఉపయోగపడాలని నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆమె కూడా అప్పట్లో ఎమ్మెల్యే అయింది కదా పాతపట్నంలో. పార్టీ కూడా పెట్టింది కదా, ఏదో తెలుగుదేశం, అన్న తెలుగుదేశమో సింహం బొమ్మ ఏదో పెట్టింది. సో అలా కూడా ఈమె కూడా ఆమె ఎప్పుడో శ్రీశ ఇంతకుముందు చాలా ఇంటర్వ్యూలో చెప్పింది కదా 10 ఏళ్ల క్రితమే, నేను ఎప్పటికైనా పాలిటిక్స్లోకి వస్తా, సీఎంని అవుతా అని. అందుకు అన్నాను. ఇప్పుడు మరి రాజీనామా చేశాడు కదా విజయ్, ఒక సీట్ రాజీనామా చేస్తాడు. ఆ సీట్లో మన డాడీ పోటీ చేస్తారా, త్రిష పోటీ చేస్తారనేది ఒక డౌట్ఫుల్గా ఉంది. చూద్దాం మరి. ఆమె త్వరలో అవుతుంది. ఇప్పుడు ఎంజీఆర్ భార్య ఎవరండి? జానకి రామచంద్రన్ సీఎం అయ్యారు కదా. అలాగే ఎంజీఆర్ లవర్ ఎవరు? సీఎం జయలలిత, ఆమె కూడా అయ్యారు కదా. సో అలాగైతే అవ్వచ్చు. తమిళకి ఏంటంటే సినిమా వాళ్ళు ఎక్కువ ఇష్టం. సినిమా వాళ్ళ చేతిలోనే వాళ్ళు పరిపాలన పెడతారు. మీకు ఇంకా వెస్ట్ బెంగాల్ కోసం మాట్లాడాలనుకుంటున్నాను, మాట్లాడవచ్చా? మమతా బెనర్జీ అనే రాక్షసి దెయ్యము 15 ఏళ్ళుగా రాక్షసి పరిపాలన అందించింది. అసలు ఎప్పుడు కూడా తను ఇండియాకి సపోర్ట్ చేయలేదు. పాకిస్తాన్ వాళ్ళకి, బంగ్లాదేశ్ వాళ్ళకి ఆమె సపోర్ట్ చేస్తూ వచ్చింది. సో 15 ఏళ్ళ రాక్షస పరిపాలనకి ఈరోజు చరం గీతం పాడారు మన మోడీ గారు. ఖచ్చితంగా బంగ్లాదేశ్కి మన ఇండియాకి మధ్యన చైనా వాళ్ళు అనేది కట్టాలి, ఇండియా వాళ్ళు కట్టాలని నేనైతే కోరుకుంటున్నాను. నిజంగా మోడీ గారు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే. 2011 ఎలక్షన్లో 0 బీజేపీ అక్కడ. ఇప్పుడు చూస్తే 200 సీట్లు గెలుచుకుంది. నిజంగా గ్రేట్ మోడీ గారే అండి. గాంధీ ఈజ్ నాట్ ద ఫాదర్ ఆఫ్ అవర్ నేషన్, మోడీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ అవర్ నేషన్ అని నేను అంటున్నాను. థ్యాంక్ యూ. కేరళలో అంటే ఇంకా కమ్యూనిస్టుల కాలం చెల్లిపోయింది. కమ్యూనిస్టులకు ఇంకా నూకలు లేవు, బియ్యం లేవు. ఇండియాలో ఎక్కడా లేదు. అన్ని రాష్ట్రాలు కూడా ప్రాతినిధ్యం కోల్పోయారు, 0 అయిపోయినారు. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కమ్యూనిస్టులు ఎప్పుడు కూడాను హిందువుల మీదే విషయం కక్కుతారు, హిందూ దేవుళ్ళు నమ్మరు, అసలు దేవుడే లేడు అంటారు. 0 అయిపోవడంతో కమ్యూనిస్ట్ పార్టీలన్నీ సిపిఐ కానీ సిపిఎం కానీ నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది హిందూ దేశం, 150 కోట్ల జనాభాలో హిందువులే ఉన్నారు, 120 కోట్ల మంది. సో అసలు ప్రపంచవ్యాప్తంగా హిందువులే ఎక్కువ ఉండాలండి. ఫస్ట్ ప్లేస్లో క్రిస్టియన్స్ ఉన్నారు, సెకండ్ ప్లేస్లో ముస్లిమ్స్ ఉన్నారు, 3వ ప్లేస్లో హిందూస్ ఎందుకున్నారు? హిందువుల్ని మత మార్పిడిలు చేసేస్తున్నారు. డబ్బులు ఇచ్చి వాళ్ళకి ఇల్లులు ఇస్తామని, ఉద్యోగాలు ఇస్తామని, వాళ్ళకి అమెరికా నుంచి, కెనడా నుంచి, బ్రిటన్ నుంచి ఫండ్స్ వస్తున్నాయి. డబ్బుల రూపంలో మత మార్పిడిలు చేసేస్తున్నారు. లేకపోతే హిందువులే ఎప్పుడు కూడా నెంబర్ 1 ఉంటారు. అసలు మన హిందూ మతమే ఈ భూమి మీద ఫస్ట్ మతం. సో దయచేసి అందరూ కూడాను మోడీ గారికి సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా మమతా బెనర్జీ ఓటమంటే బంగ్లాదేశ్కి కాదు, ఇండియాకి కూడా చాలా ఎంతో యూజ్ఫుల్ అని నేను అనుకుంటున్నాను. మమతా బెనర్జీ బంగ్లాదేశ్ వెళ్ళిపోద్దేమో, పెట్టేపేడ సర్దుకుని ఆ ముసలినక్క వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను. వెస్ట్ బెంగాల్ జిల్లాలో మొన్న జరిగింది అసెంబ్లీ ఎలక్షన్ కాదు, ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ వార్ అనుకుంటున్నాను. ఆ వార్లో మనం గెలిచాం. సో భారతీయులందరికీ కూడాను కంగ్రాచులేషన్స్, శుభాకాంక్షలు. జై శ్రీరామ్, జై మోడీజీ. థ్యాంక్ యూ. టీవీకే స్థాపించి 1 ఇయర్ తరుణంలో విజయ్ దళపతి నిజంగా ఒక దళిత బిడ్డ అయి ఉండి అత్యధిక స్థానాల్లో తమిళనాడు రాజకీయానికి కొత్త శ్రీకారం చుట్టిన వ్యక్తి. ఏ పార్టీతో పొత్తు లేకుండా సింహం ఎప్పుడు సింగిల్గా అన్నట్టు ఈరోజు విజయ్ దళపతి సింగిల్గా గెలిచారు. నిజంగా హ్యాట్సాప్ చెప్పొచ్చు. ఒక నటునిగా
తర్వాత ఒక రాజకీయ నాయకుడిగా అతి తక్కువ టైంలో ఎదిగి చిన్నప్పటి నుంచి ఒక పేదరికంలో పుట్టి ఆ పేదరికాన్నే ఈరోజు తమిళనాడు ప్రజల్లో లేకుండా చేయాలనే కృషి, పట్టుదల, ఆకాంక్ష ఇవన్నీ నెరవేర్చడానికి ముందుకొస్తున్న యువనేత, జననేత, అలాగే సినీ నటుడు, అలాగే సీఎం విజయ్ గారికి హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అని చెప్పుకోవచ్చు మీ మీడియా తరపు నుంచి. అంటే ఇంత లీడ్ వస్తుందని ఎవరైనా అసలు ఫస్ట్ ఎవరు లీడ్ అంటే మొదటి నుంచి అనుకుంటున్నారు విజయ్ గెలిచినా కూడా మహా అంటే 30-40 సీట్లకే పరిమితం అయిపోయింది. కానీ ఊహించని ప్రపంచం అది అనమాట. ఇది 112 స్థానాలు అంటే మామూలు విషయం కాదు. పైగా ఏ పార్టీతో పొత్తు లేకుండా 112 స్థానాలు గెలవడం అనేది మామూలు విషయం కాదు. కాబట్టి ఇది నిజంగా రాజకీయ చరిత్రలో ఒక సరికొత్త అధ్యయనం అని చెప్పొచ్చు. మరి డ్రైవర్ వాళ్ళకు చాలా మంది అవును, ఎందుకంటే విజయ్ కేటాయించిన ఎమ్మెల్యేలు కూడా చాలా సామాన్యమైన మానవులే. ఎందుకంటే ఏ కోట్లకు పడిగెత్తినోళ్ళు కాదు, అలాగే పెద్ద పెద్ద పేరున్నోళ్ళు కాదు. ఇప్పుడు రీసెంట్గా ఒక అసలు ఆ సభలో విజయ్ గారు డ్రైవర్కి ఎమ్మెల్యే సీట్ ఇస్తున్న సంగతి కూడా ఆ అబ్బాయికి తెలియదంట. నిజంగా చెప్పాలి, పిలిచి నేను నీకు సీట్ ఇస్తున్నా, నువ్వు విన్ అయ్యే బాధ్యత నీదని చెప్పేసి చెప్పాడు. ఎవరు ఇస్తారు అసలు? అంత తక్కువ ఎవరు నమ్ముతారు? అంత తక్కువ టైంలో ఎవరిని నమ్మి తన మీద అంత పెద్ద బాధ్యత అప్పగించి వెనక నేనున్నానని గెలిపించడం కూడా అసలు మామూలు విషయం కాదనే చెప్పొచ్చు. మరి త్రిష నాదే తమిళనాడు నాదే అని ఒక మీమ్ వైరల్ అయిపోతుంది ఇన్స్టాగ్రామ్లో మొత్తం మార్నింగ్ నుంచి. దాని గురించి త్రిష తర్వాత సంగతి, కానీ తమిళనాడు అయితే విజయ్ సూపర్ అనమాట. ఎందుకంటే త్రిష అనేది సెకండరీ. ఎందుకంటే విజయ్ గారు ఎప్పుడైతే ఓడిపోవాలని చాలామంది కుట్రలు చేశారు, ఆయన మీద భార్యతోన కోర్టులో కేసు వేయించారు, తర్వాత త్రిషకి తనకి ఏదో సంబంధం ఉందని చెప్పేసి అవాస్తవాలు పలికించారు, ఇవన్నీ జరిగినాయి. అయినా కూడా దేనికి ప్రలోభాలకు లొంగకుండా, దేనికి తల ఉంచకుండా ఈరోజు తమిళనాడు రాజకీయానికి కొత్త శ్రీకారం చుట్టారు విజయ్ దళపతి. నిజంగా త్రిష విషయానికి వస్తే చాలామంది వస్తున్న వార్తలు ఏంటంటే రీసెంట్గా ఆమె పొద్దున కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి ఆమె దర్శించుకున్న అనంతరం కూడా డైరెక్ట్ నేరుగా విజయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఒక హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుంది అని అంటే ఏమనుకున్నాం, కానీ ఈరోజు త్రిష ఉందని చాలామంది అంటున్నారు. ఆడవాళ్ళు కొంపలు కూల్చడమే కాదు, రాజ్యాధికారాన్ని కూడా నిలబెడతారనే దానికి కూడా ఇది ఒక నిదర్శనం అని చెప్పుకోవచ్చు. ఇంకా త్రిషకు కూడా మంత్రి పదవి ఇస్తారు అని ఒక జోరుగా జరుగుతున్న వార్త అయితే వస్తుంది. ఎమ్మెల్సీగా తనకిచ్చి నెక్స్ట్ తనకు ఒక అత్యున్నత స్థాయి అంటే సినిమాటోగ్రఫీ కానీ నెక్స్ట్ విద్యాశాఖ కానీ ఇచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి కూడా తమిళనాడు రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. మరి వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాత్రం పవన్ కళ్యాణ్ ట్రోల్స్ చేస్తున్నారు కదా, దాని గురించి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఒకటి ఇక్కడ చూడండి, ఎందుకంటే నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి అయితే నేను అనట్లేదు. ఎందుకంటే ఆ టైంలో కూడా జనసేన పార్టీ స్థాపించిన టైంలో కూడా ఎవరిని పొత్తు పెట్టుకోకుండానే వెళ్ళాలి అనుకున్నారు. ఫస్ట్ వెళ్ళారు, కానీ ఒక్క సీట్కి మాత్రమే పరిమితం అయ్యారు జనసేనలో. ఆ తర్వాత పొత్తు పెట్టుకున్న తర్వాత 3 పార్టీలు ఏకమయ్యి ఈరోజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా వ్యవహరిస్తున్నారు. ఇంకా ట్రోల్ చేయడం అనేది రాజకీయాల్లో ఇదన్నీ కామన్ అనమాట. ఒకరి మీద ఒకరు ట్రోల్ చేసుకోవడం అనేది ఇదన్నీ కామన్. ఇంకా ఒకవేళ ఇప్పుడు విజయ్ కనుక ఇంకా అత్యున్నత స్థాయి కావాలి అని అంటే ఒక పార్టీ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. అది బీజేపీ అని నేను అనుకుంటున్నాను. బ్రో, ఇప్పుడు విజయ్ గారు ఇంత తక్కువ సమయంలో ఇంత భారీ మెజార్టీ వచ్చింది కదా, సో ఇంతకుముందు చాలా మంది సెలబ్రిటీస్ కూడా పాలిటిక్స్లోకి వచ్చారు. సో వాళ్ళకి ఈయనకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఏం చెప్తారు? ఎప్పుడైనా సరే కానీ జనము ఒక కొత్తదనాన్ని కోరుకుంటారు. ఎందుకంటే జనం అంత పిచ్చోళ్ళు కాదన్న అనడానికి ఇది ఒక నిదర్శనం అన్నమాట. ఎందుకంటే జయలలిత గారు చూస్తారు, జయలలిత గారు కూడా యాజ్ అ సినిమా యాక్టర్, ఆ తర్వాత ఇంకా రజనీకాంత్ గారు కూడా చూసారనమాట. యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు ఒక యువ నాయకునికి ఈ పగ్గాలు అప్పగిస్తే, ఈ బాధ్యత అప్పగిస్తే ఎలా చేరుతుందనే దాని మీద కూడా తమిళనాడు ప్రజలు ఈరోజు తనకి పట్టం కట్టారని చెప్పుకోవచ్చు. ఇప్పుడున్న రాజకీయ నాయకులకి ఎవరికి ఎక్స్పీరియన్స్ ఉందని చెప్తున్నారు? ఎవరికి ఎక్స్పీరియన్స్ ఉందని? ఎంతో గొప్ప కొంచెం స్ట్రగుల్ అయ్యి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కానీ ఇంత తొందరగా వచ్చిందంటే ఏదో స్కామ్ ఉందని. పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు. ఎందుకంటే దళిత జాతిలో పుట్టి అత్యున్నత స్థాయిలో ఈరోజు ఎదిగాడు అని అంటే ఎన్ని ఇబ్బందులు ఆయన ఆర్థికంగా ఫేస్ చేసి ఉంటారు. ఈరోజు తమిళనాడులో ఒక పేదరికం లేకుండా నిర్మించాలనే ఉద్దేశంతో ఆయన శ్రీకారం చుట్టారు. ఇలాంటి దాంట్ల మీద వస్తూనే ఉంటాయి, కామన్ అన్నమాట అది.